యాక్చువల్లీ మన స్కూల్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు బాబు. ఒక్క పూటన్నా బాగుండడం లేదరా? ఏరా ఇంత ముక్తాకంఠంగా చెప్తా ఉన్నారు ఏ రోజు బాగాలేదు. టోటల్గా ఈ స్కూల్లో ఎవరికి కూడా భోజనాలు ఇష్టంగా లేరు. 90% తిన్నాం లేదా? 20 మంది చేతులు ఎత్తలేదు స్వామి. 15 నిమిషాలు సినిమా చూపిస్తాను నేను నీకు. నమస్తే అండి, నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. 26 జిల్లాలు తిరిగినా నేను దాదాపు 620, 630 విజిట్ చేసిన. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా ఇంత దారుణమైన స్కూల్. చాలా దారుణంగా ఉంది ఈ విషయం. ఒక సస్పెండ్ గురవుతారు అందరూ. ఏమి రిజిస్టర్ ఎందుకు చూపించారండి? ఏమి మాకు స్టాక్ రిజిస్టర్ కావాలా? ఈరోజు రేపు సాయంత్రం దాకా నేనే కూర్చుంటాను. అవసరం లేదు, మీరు మానేసుకోండి, వేరే వాళ్ళని పెట్టుకుంటాం బాగా చేసేవాళ్ళం. చాలా చర్యలు తీసుకుంటాం, ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా. చూడరా మామూలుగా వండే కాడ అట్లా ఏమన్నా పాలిటిక్స్ ఏమన్నా జరుగుతూ ఉన్నాయి? ఏం లేదు అంటే వంట వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా వేరే వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేసి వాళ్ళని తీయకుండా అట్లా ఏమన్నా జరుగుతూ ఉన్నాయి విషయాలు చెప్పండి ఓపెన్గా, ఇబ్బంది ఏం లేదు. ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఏమైనా సమస్యలు ఏమైనా జరుగుతున్నాయి? ఎందుకంటే పిల్లలు ఇప్పుడు జగనన్న గోరుముద్ద అని చెప్పి ఇంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే రామకుప్పంలో పిల్లలు మా పలమనేరులోకి వెళ్తే ఒక 3 హై స్కూల్స్కి వెళ్తే 3 హై స్కూళ్ళలో కూడా 10% తింటా ఉన్నారు. చాలా గొప్ప విషయం. అలాంటి పరిస్థితులు ఇక్కడ 10% తినడం లేదంటే మీరేందంటే 200 చిల్లర తింటా ఉన్నా అంటున్నారు వాళ్ళు. ఎవరు మేము ఇంటికి పోయి తినేస్తా ఉన్నాం, క్యారీలు తెచ్చుకుంటామని చెప్పారు. ఐ ప్రమోట్ ద వీడియో ఆల్సో. ఏమండి చిక్కీస్ రోజు మార్చి రోజు కదా ఇవ్వాల్సింది, మంత్లీ వన్స్ అండి ఇచ్చేది. పిల్లలు చెప్పారు మంత్లీ వన్స్ ఇస్తున్నారని చెప్పి పిల్లలు చెప్పారు. మంత్లీ వన్స్ రోజు మార్చి రోజు ఇవ్వడంలే. ఏం జరుగుతుందండి? పెద్ద ఇష్యూ అండి ఇది, క్రైమ్ అసలు చాలా పెద్ద ఇష్యూ. కేసు బుక్ చేస్తే మీరు మొత్తం అంతా ఈ హెడ్ మాస్టర్ అందరూ కూడా ఇబ్బంది పడతారు వాస్తవంగా. రోజు ఇవ్వడం లేదని పిల్లలు చెప్పారండి ఓపెన్గా. అందరూ ఎవరు కూడా రోజు మార్చి రోజు చిక్కి ఇవ్వాలి మనం. రోజు మార్చి రోజు కాదు, రోజు అసలు నెలకు ఒకసారి ఇస్తారని చెప్తా ఉన్నాం. ఎందుకు ఏం జరుగుతుందండి? ఏం చేస్తా ఉన్నాం మనం? చిక్కీలు ఇవన్నీ ఏందండి? ఇది నాకేం అర్థం కావడంలే. ఇది చాలా నిజంగా చెప్తా ఉన్నా. 26 జిల్లాలు తిరిగినా నేను దాదాపు 620, 630 విజిట్ చేసిన. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా ఇంత దారుణమైన స్కూల్ను, ఇంత దారుణంగా పిల్లలను చూసుకునే స్కూల్ను. స్టాక్ వచ్చినప్పుడు ఇచ్చేసేది కదా సార్. స్టాక్ ఇస్తారు రోజు మార్చి రోజు, ఎంతమంది క్వాంటిటీ ఉన్నారో అంతమందికి స్టాక్ వచ్చినప్పుడు ఇచ్చేదేం సార్? లేదు సార్, మీరు గమనించండి దయవుంచి, మీరు అర్థం కావడంలే. స్టాక్ ఖచ్చితంగా ఎంత స్ట్రెంగ్త్ ఉందో అన్ని వారానికి 3 వచ్చేటట్టుగా అంత స్టాక్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకుండా పోయే ప్రసక్తే లేదు ఏజెన్సీలు ఎవరైనా సరే. ఎగ్స్ కానీ, చిక్కీస్ కానీ, రైస్ కానీ ఈ 3 ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇక్కడ మిగతాది వెండర్స్ ద్వారా వాళ్ళకు వంట వాళ్ళు చేసుకోవడము ఇదంతా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది జరిగే సిస్టమ్. ఏంది నాకు అర్థం కావడం లేదు. చిక్కీస్ రోజు మార్చి రోజు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది వాళ్ళ హక్కు అండి. అరే పిల్లలు అంత ఇదిగా నెలకు ఒకసారి మాకు ఇస్తారంటా ఉంటే రోజు మార్చి రోజు ఇవ్వాల్సిన చిక్కీని నెలకు ఒకసారి ఇస్తా ఉన్నారు అంటే ఎంత దారుణము. ఏంది అసలు? వాళ్ళ హక్కు అండి అది. డిఓ గారి ఫోన్ నెంబర్ ఉంది కలపండి. ఎంఈఓ గారు డిఓ నెంబర్ కలపండి ఒకసారి ఫోన్. హలో నమస్తే డిఓ గారు. సార్ రామకుప్పం అండి స్కూల్లో ఒక కంప్లైంట్ మీద వచ్చాను ఇక్కడికి. ఇక్కడ భోజనాలు ఎవరు అసలు తినడం లేదు, కానీ తిన్నట్టు రాస్తా ఉన్నారు. ఇక్కడ 276 మంది ఈరోజు తిన్నట్టు రాశారు. పిల్లలను చేతులు ఎత్తండి ఎంతమంది ఈరోజు తిన్నారు అంటే ఒక 30 మంది ఎత్తారు. తర్వాత చికి రోజు మార్చి రోజు ఇవాళ చికి, కానీ నెలకు ఒక్కసారి ఏదో 6 7 ఇచ్చేస్తా ఉన్నారంట. మెనూ బాగా డివేట్ అవుతుందండి, పిల్లలు ఎవరు భోంచేయడం లేదు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ విషయం. ఒక కంప్లైంట్ మీద వచ్చాను నేను ఇక్కడికి. సస్పెండ్ గురవుతారు అందరూ. ఇది చాలా దారుణం అండి. ఇది పిల్లల కడుపులు భారీ కొడతా ఉన్నారు ఇక్కడ. ఈ స్టాక్ కూడా మాకు వేరియేషన్ కనపడతా ఉంది. ఏమేమున్నాయి వేరియేషన్?
ఎగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయా? ఎక్స్ట్రా ఉన్నాయా? తక్కువ ఉన్నాయి ఎగ్స్. వీళ్ళ స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఎగ్స్ లేవు. రైస్ అమ్మా, రైసు ఏమి రిజిస్టర్ ఎందుకు చూపించారండి? చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి ఇక్కడ. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి డిఓ గారు. కలెక్టర్ కంప్లైంట్ పెడుతున్నాను నేను. ఎస్ చూడండి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఎవరండి ఆయన? హెడ్ మాస్టర్ ఫోన్ కలపండి ఒకసారి. ఎందుకు ఆయన ఏమి అంత ఇబ్బంది పడేదేముంది? ఏమి మాకు స్టాక్ రిజిస్టర్ కావాలా? ఈరోజు రేపు సాయంత్రం దాకా నేనే కూర్చుంటాను. ఏమ్మా వంట చేయట్లేదా మీరు సరిగా? ఎవరు తినమే లేదు పిల్లలు. తల్లి ఏం చేస్తా ఉన్నావో ఏందో మరి, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అవసరం లేదు, మీరు మానేసుకోండి. వేరే వాళ్ళని పెట్టుకుంటాం బాగా చేసేవాళ్ళని. పిల్లలు కుయ్యమొర అంటా ఉన్నారు అక్కడ. ఏమమ్మా ఏమంత దారుణంగా చేస్తే ఎట్లా తల్లి? పిల్లలు కడుపు కొడితే మనకేమొస్తుందమ్మా? మన ఇంట్లో పిల్లలాగా చూసుకోవాలా? మీకు అవకాశం ఇచ్చారు, మంచిగా 270-280 మందికి భోజనాలు చేసే అవకాశం ఉంది ఇక్కడ. నేను అబద్ధాలు చెప్తా ఉన్నాను నా తల్లి. పిల్లలందరితో మాట్లాడి నీతో మాట్లాడుతున్నా నేను. వాళ్ళతో మాట్లాడినాకనే మేము ఏదైనా చేసేది. అర్థమవుతుందే? నువ్వు నొక్కి ఒక్కానిస్తే కుదరదు. 30-35 మంది కూడా చేతులు ఎత్తలే. ఎవరు ఫోన్ చేశారు మధ్యాహ్నం అంటే? ఇక్కడ ఎంతమంది చేసావు ఈరోజు అన్నం? 320 మందికి భోజనం చేసావా? సరే, అది వాళ్ళేమో 276 అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నువ్వు 320కి నువ్వు చేసినావు. ఎవరు మధ్యలో? అందరూ శాకాహారులే. మాంసం మొత్తం మాయమవుతా ఉంది. హలో, నమస్తే అండి. మాకు స్టాక్ రిజిస్టర్స్ కావాలండి ఇక్కడ. అవునండి, మీరు ఇన్ఛార్జికి ఇచ్చి వెళ్ళాలి కదా సార్ కీస్. నేను ఉన్నానండి, ఇక్కడే ఉంటా. మేము వస్తామని తెలుసు మీకు, నాకు తెలుసు ఆ విషయము. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్స్ తక్కువ ఉన్నాయి. చిక్కీస్ మీరు నెలకు ఒకసారి ఇస్తున్నారంట. చిక్కీస్ సార్, నెలకు ఒకసారి చిక్కీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎవరీ ఆల్టర్నేట్ డేస్ ఇవ్వాలా. ఇట్స్ ఏ మెనూ డీవియేషన్ అనమాట టోటల్లీ. ఇదండి విషయం. నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు మీ స్టాక్ రిజిస్టర్స్ కావాలా. నేను మీ స్టాక్ చెక్ చేయాలా. రైసు, చిక్కీస్ ఇవన్నీ. ఎంతసేపట్లో పంపిస్తారు మీరు కీసు? కుప్పంలో ఉంటారా? సిస్టంలో ఉన్నాయంటయ్యా ఎక్కడో. చూడండి అయ్యా, ఎవరో ఇదో మీ ఎవరికైనా చెప్పండి సార్, మీ వాళ్ళకి చెప్పండి. ఇదిగో ఎంఈఓ గారు, ఆయన ఎక్కడో చెప్తున్నారు కీసు. పోండి అమ్మా, పోయి చూడిపోండి. స్టాక్ చెక్ చేయపోండి ఒకసారి. డైలీ ఎక్కిస్తారా మీకు? స్టాక్ లేదంటే ఇది వాళ్ళు వలుచకుండా ఇస్తారు ఎగ్స్. అలాగే చిన్న పిల్లలకి వల్చేసిస్తారు. మీరు వలుచుకొని తినొచ్చు కదా. కూడా నీళ్ళు నానిపోయింటాయి. లోపల నీళ్ళు కొన్ని గుడ్లు పడిపోయి. చిక్కీస్ కూడా ఇవ్వరా? ఎంత అమ్మేస్తా ఉన్నారు ఇక్కడ? ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది ఇక్కడ. మీరేం చేస్తా ఉన్నారండి? చూడాలి కదండి మేము గారు. చూడండి మీ కళ్ళ ముందే కదే. ఇప్పుడు చూడండి, మాకు ఎగ్స్ రిజిస్టర్ కావాలా, చిక్కీస్ రిజిస్టర్ కావాలా? ఇంతవరకు రిజిస్టర్ ఇవ్వడం లేమా సార్? ఇప్పుడు మాకు రైస్ ఇచ్చారండి స్టాకు, చిక్కీస్ది ఎగ్స్ది రావాలా?
మీరు ఫోన్ చేసి అడగండి ఎక్కడ ఉన్నాయి హెడ్ మాస్టర్ గారిని. మాకు ఇప్పుడు ఈ రైస్ ఇచ్చారు, దీంట్లో 83 కేజీలు ఉండాలంటే ఆడ 7 క్వింటాల 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయండి మీ దగ్గర. ఈ స్కూల్లో 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి రైస్ ఉండేదానికంటే కూడా. మాకు చికీసీ ఎక్స్ వస్తే అది కూడా తేల్చిపోతాం రాసి అన్నీ ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి ఇక్కడ అనేది. ఇక్కడ స్టాఫ్ అండి దయవుంచి మాకు మీ హెడ్ మాస్టర్తో మాట్లాడి మాకు రైస్ ఇచ్చారు, స్టాక్ రిజిస్టర్లు, చికీసీ ఎగ్స్ రిజిస్టర్లు కావాలి మాకు. అవి వస్తే అవి కూడా ఎన్ని ఎక్సెస్ ఉన్నాయో తక్కువ ఉన్నాయో తేల్చిపోతాం మేము. లేదంటే మీరు ఇన్ని ఉంటారు, మేము ఇన్ని ఉంటాం. ఏదండి ఇది? ఇదో ఇది కాదు స్టాక్ రిజిస్టర్, ఇది స్టూడెంట్స్కి ఇచ్చే రిజిస్టర్. మేము జనవరిలో స్టూడెంట్కి ఇచ్చినట్టుగా ఇది కాదు కదా మేము అడిగేది. 157 మందికి భోజనం చేస్తామని చెప్తా ఉన్నారు. పిల్లల్ని అడిగితే 30-35 మంది కూడా చేతులు ఎత్తలేదు ప్రాక్టికల్ మాకు ఫిజికల్గా. దాంట్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ రైస్ కూడా కొంచెం ఎక్సెస్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. రికార్డ్ సరిగ్గా దొరకలేదు మాకుగా. వాళ్ళు ఏదో ఆయన లాక్ చేసిపోయినా అంటాడు, ఆయనతో మాట్లాడితే ఆనే ఉన్నాయి అంటాడు. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది పెద్దగా భారీగా ఇది చేయాలి. మేము పైకి కూడా కంప్లైంట్ చేసాం. ఇది ఫుడ్ కమిషన్ అండి. ఇట్స్ ఓన్లీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మేము చాలా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా మేము ఒక యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక. ఆ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందేమో. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ. నేను దాదాపు 26 జిల్లాలు తిరిగినా ఇంత దారుణంగా ఎక్కడా లేదు. ఈ రామకుప్పంలో ఈ జెడ్పీఐ స్కూల్లో ఇంత దారుణం ఎక్కడా లేదు. అధికారులు ఉన్నారో లేరో అర్థం కావడం లేదు. మేము ఎన్నో విజయవాడ నుంచి వచ్చి కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తాం. మరి ఎక్కడ ఏం డిసిప్లినరీ యాక్షన్ జరుగుతాయో మాకంతా రిపోర్ట్ రాస్తారు. మాకు స్టేట్ ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళతో మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. ఇప్పుడు ఇది పారదర్శకంగా జరుగుతుంది ఈ విచారణ పూర్తి స్థాయిలో. ఎటువంటి దీంట్లో ఖచ్చితంగా మార్పు జరగాలి. వితిన్ 3-4 మంత్స్లో నేను ఈ స్కూల్కి మళ్ళీ వస్తా ఖచ్చితంగా. ఆ రోజుకు ఈ రోజుకు ఏం తేడా అనేది నేను గమనించుకోవాలి. ఇది అండి ఈ మండలంలో ఇది ఒక్కటే వచ్చారు. ఇంకా కుప్పంలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి చెప్పం బయటికి. మేము అప్పుడే వెళ్తాం డైరెక్ట్. జిల్లా రామకుప్పంలో ఒక జెడ్పీహెచ్ స్కూల్లో భోజనాలు సరిగా ఉండట్లేదని మధ్యాహ్న భోజన పథకంలో ఒక కంప్లైంట్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము వెళ్ళే టయానికి అక్కడ ఉండే హెడ్ మాస్టరు మధ్యాహ్నం నుంచి లీవ్ పెట్టారు. మోస్ట్ ప్రాబర్లీ మేము వస్తున్నామనే ఒక ఇంటిమేషన్తోనే అనుకున్నాం. మేము పిల్లలతో మాట్లాడాము అక్కడ సీరియస్గా ఏం జరుగుతుంది ఏంది అని. చాలా దారుణంగా ఉందండి. అక్కడ భోజనాలు సరిగా లేవు, స్కూల్ నీట్నెస్ లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నాడు నేడు కింద పెట్టి ఎంత అద్భుతంగా తయారు చేయాలి స్కూల్ అంటుంటే అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది పక్కదోవ పట్టింది. దాంట్లో భాగంగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాం. దాదాపు ఒక 200 మంది పిల్లలతో. అక్కడ దాదాపు 330-340 మంది పిల్లలు ఉంటే 237 మంది పిల్లలు ఈరోజు భోజనాలు తీసుకున్నారు అని చెప్పారు అక్కడ స్టాఫ్. పిల్లల్ని అడిగి చేతులు ఎత్తమంటే ఒక 32 మంది మాత్రం చేతులు ఎత్తారు. చాలా దారుణం అండి ఇది. నేను క్లియర్గా అడిగాను పిల్లలు, మీకు చిక్కీలు వస్తున్నాయా అని. వాళ్ళు ఏదో నెలకు ఒకసారి 6-7 ఒకటేసారి ఇస్తారు సార్ అని చెప్పారు. కానీ అది కాదు కదండి, రోజు మార్చి రోజు చిక్కీ ఇవ్వాలి. భోజనాలు అసలు సరిగా ఉండడం వల్ల అందరూ బయటికి పోయి తింటా ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకొని ఆ 3 సభ్య కమిటీ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో వంట మనిషిని ఇమ్మీడియట్ తీసేయడం జరిగింది. వాళ్ళ మరుసటి రోజు జరిగిన 3 సభ్య కమిటీలో వాళ్ళు పర్యవేక్షణలో. దాని తర్వాత ఈ హెడ్ మాస్టరు ఐ థింక్ రామచంద్రన్ గారు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాన్ని బట్టి ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి, అతని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆ సార్ మీద అనేది మనకు త్వరలో తెలుస్తుంది ఖచ్చితంగా. దీన్ని బట్టి కొంచెం ప్రతి స్కూలు హై స్కూళ్ళల్లో అందరూ కూడా హెడ్ మాస్టర్లు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలా. చూడండి ఏం జరుగుతూ ఉంది, ఏంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. అక్కడ ముఖ్యంగా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్ట్ కండి. ఆ ప్రజాప్రతినిధులు కూడా స్కూల్స్ కొంచెం చెక్ చేయండి దయవుంచి. కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. పిల్లలకు మంచి భోజనాలు, మంచి ఆహారం, మంచి పౌష్టికాహారం ఇవ్వాలనేది మన ఆహార కమిషన్ ముఖ్య ఉద్దేశం. దీన్ని అర్థం చేసుకుంటారని ప్రత్యేకంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను.